మార్కెట్లో ఇన్ఫ్లేషన్ తీసుకురావాలి. ఇప్పుడు నేను ఇన్ఫ్లేషన్ తీసుకొస్తేనే మనీ సప్లై ఏమవుతుంది? పెరుగుతుంది. మనీ సప్లై పెరుగుతుంది. ఇప్పుడు మనీ సప్లైని పెంచాలన్నప్పుడు మనీ సప్లై పెరుగుతుంటే ఇన్ఫ్లేషన్ కూడా పెరుగుతుంది ఆబ్వియస్లీ. ఇప్పుడు మనీ సప్లైని పెంచాలన్నప్పుడు నేను ఎలాంటి పాలసీని ఫాలో అవ్వాలి? స్టిమ్యులసా డ్రాగా? ఆన్సర్ ఈస్ స్టిమ్యులస్. ఆన్సర్ ఈస్ స్టిమ్యులస్. స్టిమ్యులస్ ఉంటేనే ఇన్వెస్ట్మెంట్స్ ఉంటాయి, మనీ ఫ్లో ఎక్కువ ఉంటుంది, ద్రవ్యోల్బణం ఉంటుంది, నాకు ఎక్కువ లాభాలు వస్తాయి. ఇప్పుడు నేనేం చేస్తాను? మళ్ళీ ఎక్కువ ఇన్వెస్ట్మెంట్స్ అవుతున్నాయి కాబట్టి ఉద్దీపన ఈ పాలసీస్ నుంచి ఇప్పుడు ఏమవుతుంది? 2 దాటుతుంది. 4+3, 4+4, 6%, 7%, 8%. ఇప్పుడు నేనేం ఫాలో అవుతాను? డ్రాగ్ ఫాలో అవ్వాలి. సెకండ్ కేసులో డ్రాగ్ ఫాలో అయ్యి ఆల్రెడీ ఎక్కువైన మనీ సప్లై ఏది ఉందో వీటిని తగ్గియాలి. ఓకే, ఫస్ట్ కండిషన్లో మీ ఆన్సర్ స్టిమ్యులస్ అవుతుంది. దీని ద్వారా ఆర్బీఐ రిజర్వ్స్ పెరుగుతాయి, ఇన్వెస్ట్మెంట్లు పెరుగుతాయి, వీళ్ళకి లాభాలు వస్తున్నాయి. ఇన్ఫ్లేషన్ ఉంది. ఇన్ఫ్లేషన్ ఉంటేనే వీళ్ళు ఇండియాకి వచ్చేది. ఇన్ఫ్లేషన్ లేదనుకోండి వీళ్ళు రారు. మీరు డ్రాగ్ పాలసీలు ఫాలో అయ్యారు అనుకోండి, డ్రాగ్ పాలసీలు ఫాలో అయితే ఇంకా వీళ్ళు రారు, ఇన్వెస్ట్మెంట్లు చేయరు. సో ఫిస్కల్ డ్రాగ్ అనేది ఈ ఇన్ఫ్లేషన్ ఎక్కువ పెరుగుతుంది అనుకోండి, ఆ ఇన్ఫ్లేషన్ని తగ్గించడానికి మీరు ఫాలో అయ్యేది ఫిస్కల్ డ్రాగ్. నెక్స్ట్ Is it clear or anyone మళ్ళీ రిపీట్ చేయాలా? ఓకే, చలో. ఓకే, వినండి. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో 20 సంవత్సరాల నుంచి లేని ఇన్ఫ్లేషన్ ఇప్పుడు చూస్తున్నాం మనం. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో ఎప్పుడు లేని ఇన్ఫ్లేషన్ గత 2 ఏళ్ళ నుంచి చూస్తున్నాం. యుఎస్ఏలో అంతనే ఉంది, బ్రెజిల్లో అంతే ఉంది. సో ఇక్కడ ఇన్ఫ్లేషన్ పెరగడానికి కారణాలు ఏంటి? ఇన్ఫ్లేషన్ పెరగడానికి కారణాలు కూడా మీరే, గవర్నమెంటే. ఇన్ఫ్లేషన్ తగ్గడానికి చర్యలు తీసుకోవాల్సింది కూడా గవర్నమెంటే. సో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో ఇప్పుడు ప్రస్తుతానికి ఇన్ఫ్లేషన్ ఉంది. సో ఇన్ఫ్లేషన్ దేనివల్ల? కోవిడ్ ఉండేది ఇంతకుముందు. గవర్నమెంట్ ఏం చేసింది? యుఎస్ ఫెడరల్ బ్యాంక్, కేంద్ర బ్యాంక్, యుఎస్ ఫెడరల్ బ్యాంక్ ఆర్బీఐ లాంటిది ఎక్కువ డాలర్ని యుఎస్లో ఈ మనీ సప్లైని పంచింది. ఎక్కువ డాలర్స్, ప్రజల దగ్గర డబ్బులు లేవు యుఎస్లో, మొత్తం లాక్డౌన్ ఉంది, సప్లై డిమాండ్ క్రైటీరియా మీట్ అవ్వదు. ఇప్పుడు డిమాండ్ని పెంచాలి, ఇన్వెస్ట్మెంట్స్ని పెంచాలి. ఇన్వెస్ట్మెంట్స్ ఎప్పుడు పెరుగుతాయి? మీ చేతిలో డబ్బులు ఉన్నప్పుడు. మనీ సప్లై పెరుగుతాయి. సో మనీ సప్లై పెరిగితే ఇన్వెస్ట్మెంట్స్ పెరిగి, డిమాండ్ పెరిగి, సప్లై కూడా పెరుగుతుంది. సో మనీ సప్లైని పెంచడం. సో 2021లో యుఎస్ఏ ఎక్కువ డాలర్ సప్లైని పెంచింది మార్కెట్లో. ఏ మార్కెట్లో? యుఎస్ఏ మార్కెట్లో. సో ఇప్పుడు యుఎస్ మార్కెట్లో డాలర్ ఫ్లో ఏమైపోయింది? ఇప్పుడు పెరిగింది. డాలర్ ఫ్లో పెరగడం వల్ల ఇన్ఫ్లేషన్ వచ్చేసింది. ఇప్పుడు అంటే 20 years నుంచి లేని ఇన్ఫ్లేషన్ ఫస్ట్ టైం 1% వరకు ఇన్ఫ్లేషన్ వెళ్ళిపోయింది. సో ఇప్పుడు ఇన్ఫ్లేషన్ అంటున్నప్పుడు ఇప్పుడు యూఎస్ ఏం చేస్తుంది? సడన్గా ఇన్ఫ్లేషన్ని తగ్గియాలి. ఇప్పుడు ఇన్ఫ్లేషన్ని తగ్గియాలన్నప్పుడు మీరు ఏం చేయాలి? ఒక పాలసీని తీసుకురావాలి. సేమ్ ఇదే పాలసీ, ట్యాక్స్లను పెంచడం, వడ్డీలను పెంచడం, ఇంట్రెస్ట్ రేటు పెంచడం, లోన్లను తగ్గియడం. ఓకే, ట్యాక్సెస్ని పెంచడం, ఇంట్రెస్ట్ రేట్స్ని పెంచడం, లోన్స్ని తగ్గియడం. దీనివల్ల ఏమవుతుంది? మార్కెట్లో డాలర్ అనేది తగ్గుతుంది, మనీ సప్లై అనేది తగ్గుతుంది. సో మనీ సప్లై తగ్గుతుంది కాబట్టి ఇన్ఫ్లేషన్ తగ్గుతుంది. సో ఇప్పుడు మనీ సప్లై ఎందుకు తగ్గుతుందంటే ఇది మెయిన్ ఇంపార్టెంట్. ఇంట్రెస్ట్ రేట్స్ పెరిగాయి. సో ఇంట్రెస్ట్ రేటు పెరగడం వల్ల
ఇంట్రెస్ట్ రేట్స్ పెరగడం వల్ల ఇక్కడ ఏమవుతుందంటే మీకు మనీ సప్లై తగ్గుతుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్, యూఎస్లో ఇన్ఫ్లేషన్ రావడానికి కారణం ఏంటి? మనీ సప్లై పెరగడం. ఇప్పుడు మీరు ఏం చేశారు? మనీ సప్లైని తగ్గించేశారు. అంటే ప్రస్తుతం చూస్తే ఇంట్రెస్ట్ రేట్స్ ఎక్కువ ఉన్నట్టు. ఇంట్రెస్ట్ రేట్స్ యూఎస్లో ఎక్కువ ఉండడం వల్ల అంటే ఇక్కడ ఏం పాలసీ తీసుకొచ్చినట్టు? మీరు ఇప్పుడు ట్యాక్స్లను పెంచారు, ఇంట్రెస్ట్ రేట్లను పెంచారు, లోన్స్ని తగ్గించారు, అంటే డ్రాగ్. మరి ఇంతకుముందు ఏది ఫాలో అయినట్టు? ఉద్దీపన, స్టిమ్యులస్ ఫాలో అయినట్టు. స్టిమ్యులస్ ఫాలో అయినందున నెక్స్ట్ డ్రాగ్ ఫాలో అవ్వాలి. ఇప్పుడు డ్రాగ్ ఫాలో అవ్వడం వల్ల ఇండియాలో ఆర్బీఐ రిజర్వ్లు, యుఎస్లో సింపుల్ క్వశ్చన్, యుఎస్లో ఫిస్కల్ డ్రాగ్ ఫాలో అవడం వల్ల ఆర్బీఐ దగ్గర రిజర్వ్స్ తగ్గుతాయా పెరుగుతాయా? డోంట్ గివ్ మీ ఆన్సర్, థింక్. యుఎస్లో ఫిస్కల్ డ్రాగ్ పాలసీ ఫాలో అవ్వడం వల్ల ఆర్బీఐ దగ్గర రిజర్వ్స్ $642 బిలియన్ రిజర్వ్స్ తగ్గుతాయా లేదా పెరుగుతాయా? 2 minutes టైం ఇస్తాం, థింక్ చేయండి. What did I write here? RBI. అంతేనా? ఓకే డన్. ఆన్సర్, ఆర్బీఐ దగ్గర డాలర్స్ పెరుగుతాయా తగ్గుతాయా? అందులో ఎలాంటి మార్పు ఉండదు, పెరగచ్చు తగ్గొచ్చు. 4 ఆప్షన్స్ ఇద్దాం. ఫస్ట్ ఆప్షన్ ఎలిమినేట్ చేసేది అది ఎలా అవుతుంది? అది మార్నింగ్ పెరిగి ఈవినింగ్ తగ్గుతాయా? అలా కాదు కదా, ఆ ఆప్షన్ తీసేయండి. ఓకే, ఓన్లీ 2 ఆప్షన్స్, రిజర్వ్స్ పెరగచ్చు లేదా రిజర్వ్స్ తగ్గొచ్చు. ఆన్సర్ అమ్మా పెరుగుతాయా? ఎంతమంది రిజర్వ్స్ పెరుగుతాయి అంటున్నారు? జస్ట్ రేస్. అంటే నాకు ఒక ఐడియా ఉంటుంది కదా. ఓకే గుడ్. తగ్గేది? ఓకే వెరీ గుడ్. ఓకే, రిజర్వ్స్ తగ్గుతున్నాయి అన్నారు, బాగా చదవండి. పెరుగుతున్నాయి ఎవరిలో వాళ్ళు ఇంకా బాగా చదవండి. ఓకే, ప్రిపేర్ అవ్వండి బాగా. మా సింపుల్, ఇక్కడ ఇంట్రెస్ట్ రేట్ ఎక్కువ ఉంది. ఇంట్రెస్ట్ రేట్ ఇక్కడ ఎక్కువ ఉందో అక్కడికి వెళ్ళి నేను ఇన్వెస్ట్ చేస్తాను. ఇదే ఆన్సర్. ఇంట్రెస్ట్ రేట్ ఇక్కడ ఎక్కువ ఉందో నేను అక్కడికి వెళ్ళి ఇన్వెస్ట్ చేసుకుంటాను. ఎందుకు? ఇంట్రెస్ట్ రేట్ ఎక్కువ ఉంది అనుకోండి, లాభాలు ఎక్కువ ఉంటాయి. సో ఇప్పుడు ఇండియా నుంచి నేను ఇన్వెస్ట్ చేసేది వెళ్ళి యుఎస్ కంపెనీలు, ఓకే, యూరోపియన్ కంపెనీలు, వీళ్ళు ఏం చేస్తారు? ఇండియా కన్నా ఇన్ఫ్లేషన్ ఎక్కువ ఉంది ఇక్కడ, ఇండియా కన్నా విదేశీలో ఇన్ఫ్లేషన్ ఎక్కువ ఉంది, ఇక్కడ ఇన్వెస్ట్ చేసుకోండి, మనకు ఎక్కువ లాభాలు వస్తాయి. సో వీళ్ళు ఏం చేస్తారు? ఇక్కడ నుంచి ఉన్న వీళ్ళ డాలర్లు అన్నీ విత్డ్రా చేసేసుకుంటారు, తీసుకెళ్ళి యూఎస్లో ఇన్వెస్ట్ చేయడం. అలాంటప్పుడు యూఎస్లో ఇన్ఫ్లేషన్ ఉండడం వల్ల ఇండియాలో రిజర్వ్స్ అనేవి తగ్గుతాయి. ఓకే, $642 బిలియన్ ఏవి ఉన్నాయో అవి తగ్గి 640, 635, 630, 625 ఇలా తగ్గుతూనే ఉంటాయి. ఇజ్ ఇట్ క్లియర్? దేనివల్ల? ఇన్ఫ్లేషన్ ఉందని. ఇప్పుడు మీరు ఏం చేస్తారు? ఇప్పుడు మీరంటే ఆర్బీఐ, ఇప్పుడు రిజర్వ్స్ అనేవి అన్నీ బయటికి వెళ్తుంటే, ఇప్పుడు యుఎస్ ఫెడరల్ పాలసీస్, ఇక్కడ ఫిస్కల్ స్టిమ్యులస్ తీసుకొచ్చి, ఫిస్కల్ డ్రాగ్ తీసుకొచ్చి, ఈ పాలసీస్ అన్నీ యుఎస్ తీసుకొచ్చినప్పుడు ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ బయటికి వెళ్తుంటే, ఇప్పుడు మీరేం చేయాలి? ఇక్కడ ఈ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ఆర్బీఐ కూడా ఏదో ఒక ఇనిషియేటివ్స్ తీసుకోవాల్సిందే. ఇప్పుడు ఏ ఇనిషియేటివ్ తీసుకుంటుంది? ఇప్పుడు మీరు కూడా ఇంట్రెస్ట్ రేట్స్ని ఏం చేయాలి? పెంచాలి. ఇప్పుడు మార్కెట్లో ఇంట్రెస్ట్ రేట్స్ ఏవి ఉన్నాయి? ఎక్కువ ఉన్నాయి మార్కెట్లో ఇప్పుడు ఇంట్రెస్ట్ రేట్స్. ఓకే, ఇప్పుడు రీసెంట్లీ లాస్ట్ వీక్ కరెంట్ అఫైర్స్లో ఫెడరల్ గవర్నమెంట్ ఇంట్రెస్ట్ రేట్స్ పెంచగానే ఆర్బీఐ ఇమీడియట్గా ఇంట్రెస్ట్ రేట్స్ని
ఇప్పుడు రెపో రేట్ ఏమైపోయింది? రెపో రేట్ లాస్ట్ 1 వీక్లో రెపో రేట్ పెరిగింది. ఇప్పుడు రెపో రేట్ ఎందుకు పెరిగింది? రెపో రేట్ పెరగగానే ఇంట్రెస్ట్ రేట్స్ ఏమవుతాయి? పెరుగుతాయి. సో ఇండియాలో ఇప్పుడు ఇంట్రెస్ట్ రేట్స్ ఎక్కువ ఉన్నప్పుడు యూఎస్కి వెళ్ళి ఇన్వెస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు, ఇండియాలోనే మాకు ఎక్కువ లాభాలు వస్తున్నాయి. అలాంటప్పుడు మన రిజర్వ్స్ మన దగ్గరే ఉంటాయి. ఇస్ ఇట్ క్లియర్? సో ఫస్ట్ పార్ట్ ఆఫ్ క్వశ్చన్ అడిగింది ఏంటి? యూఎస్లో ఇంట్రెస్ట్ రేట్స్ ఎక్కువ ఉండడం వల్ల ఆర్బీఐ రిజర్వ్స్ ఏమవుతాయి అంటే రిజర్వ్స్ తగ్గుతాయి. కానీ దీనివల్ల ఆర్బీఐ తీసుకునే చర్యలు ఏంటంటే రెపో రేట్ని పెంచడం. సో రెపో రేట్ని పెంచడం, ఇంట్రెస్ట్ రేట్స్ని పెంచడం. మీరు ఎంతవరకు ఇంట్రెస్ట్ రేట్ పెంచుతారంటే ఈ మార్కెట్ కన్నా అట్లీస్ట్ ఒక పర్సంటేజ్ కన్నా మీకు ఎక్కువ ఉంటుంది. సో మీరు ఏం చేస్తారు? ఇండియాది పెద్ద మార్కెట్. సో ఇండియా మార్కెట్ వాల్యూ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇంకా ఎక్కువ ఇన్వెస్టర్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మనకు యూఎస్తో పోలిస్తే ఇప్పుడు యూరోపియన్ కంపెనీ ఉందనుకోండి, ఇప్పుడు యూఎస్లో ఇన్వెస్ట్ చేయాలా, ఇండియాలో ఇన్వెస్ట్ చేయాలా? ఇప్పుడు యూఎస్లో నేను ఇన్వెస్ట్ చేసినా కూడా నాకు ఎక్కువ లాభాలు రాకపోవచ్చు. సో బెటర్ ఇండియాలో ఇన్వెస్ట్ చేయండి. సో ఆర్బీఐ తెలివిగా ఈ యుఎస్ మార్కెట్ని చూసి, యూరోపియన్ మార్కెట్ని చూస్తూ, ఏషియన్ మార్కెట్ని చూసి రెపో రేట్లను పెంచుతుంది. ఇప్పుడు మనం చదివింది ఏంటి? రెపో రేటు పెరుగుతుందంటే ఇండియన్ మార్కెట్ మనీ సప్లై గురించే మాట్లాడాం. మనీ సప్లై ఇండియాలో పెరిగితే ఏమవుతుంది? తగ్గియాలా, పెంచాలా? ఇది కేస్ స్టడీలు. కానీ విదేశీలో కూడా డిమాండ్ ఎక్కువ ఉండి ఇంట్రెస్ట్ రేట్లు ఎక్కువ ఉంటే రెపో రేట్ వాడచ్చా? ఎస్. రెపో రేట్ వాడడం వల్ల ఇక్కడున్న కొన్ని పాలసీస్ తీసుకురావడం వల్ల ఇన్వెస్ట్మెంట్స్ పెరుగుతాయి. ఓకే, $642 బిలియన్ ఇవి పెరిగే అవకాశం ఉంటుంది. ఇజ్ ఇట్ క్లియర్? ఎనీ డౌట్? క్లియర్? ఓకే. సో దీంతో మీ ఫిస్కల్ పాలసీలో ఉన్న ఒక టాపిక్, లాస్ట్ టాపిక్ ఫిస్కల్, ఒక టాపిక్ ఉంది ఇందులో, ఫిస్కల్ క్లిఫ్ అని. ఇక్కడే ఉంది చూడండి, సెకండ్ పేజ్లో ఉంటుంది. సెకండ్ పేజ్ ఎఫ్ఆర్బిఎం చట్టం ఎక్కడ ఉందో ఫిస్కల్ క్లిఫ్ అని ఉంటుంది. ఫిస్కల్ క్లిఫ్. ఓకే, డ్రాగ్ అయింది, ఉద్దీపన స్టిమ్యులస్ అయిపోయింది, ఏకీకరణ కన్సాలిడేషన్ అయింది. నెక్స్ట్ ఇస్ క్లిఫ్. కన్సాలిడేషన్ ఇదే అమ్మ, కన్సాలిడేట్ చేయడం. కన్సాలిడేషన్ మెజర్స్ ఇవే. ఇంతవరకు ఏం విన్నారు? ఇవన్నీ కన్సాలిడేషన్ చెప్పలేదు అంటున్నారు. ఇప్పుడు క్రూడ్ ఆయిల్ ట్యాక్సెస్ అమ్మా. ఇక్కడ ఏం చేశారు మీరు? బడ్జెట్, సరే మళ్ళీ వినండి. బడ్జెట్, రెవెన్యూ అకౌంట్, క్యాపిటల్ అకౌంట్, రెవెన్యూ రెసిప్ట్లు, రెవెన్యూ ఎక్స్పెండిచర్, క్యాపిటల్ రెసీట్, క్యాపిటల్ ఎక్స్పెండిచర్. ఇప్పుడు కన్సాలిడేట్ చేయడం అంటే ఏంటి? నా రెవెన్యూ అకౌంట్లో ఆదాయం పెంచుకోవాలి. ఇప్పుడు రెవెన్యూ అకౌంట్లో ఆదాయం ఎలా పెరుగుతుంది? రెవెన్యూ రెసిప్ట్స్ పెరగాలి, రెవెన్యూ ఎక్స్పెండిచర్ తగ్గియాలి. ఇది ఒక పాయింట్ చెప్పి రెవెన్యూ రెసిప్ట్స్ ఎలా పెరగాలి? ట్యాక్సెస్ని పెంచండి. ఇప్పుడు ట్యాక్సెస్ ఎప్పుడు పెంచుతారు మీరు? ఈ పాలసీలను తీసుకురండి. అంటే సౌదీ అరేబియాతో లింక్ చేయండి. ఇప్పుడు సౌదీ అరేబియాలో ప్రొడక్షన్, ఓకే, సౌదీ అరేబియాలో ప్రొడక్షన్ పెరిగినప్పుడు, తగ్గినప్పుడు ఇక్కడ మీరు ట్యాక్సెస్ని ఏం చేస్తారు? దీంతోపాటు ట్రెజరీ బిల్, ఓకే, దీంతోపాటు ఆర్బీఐ రిజర్వ్స్, దీంతోపాటు రెపో రేట్. ఓకే, ఇవన్నీ ఫిస్కల్ కన్సాలిడేషన్లో వచ్చే కాన్సెప్ట్. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఫిస్కల్ క్లిఫ్. ఓకే, ఫిస్కల్ క్లిఫ్. డోంట్ వరీ, టర్మినాలజీ ఇంకా ఏ బుక్లో లేవు. మీరు హ్యాపీగా మెటీరియల్లో అన్ని కొత్తగా చూస్తున్నారు ఫస్ట్ టైం. లేదు, ఈ న్యూస్ పేపర్లో ఉన్న కరెంట్ అఫేర్స్లో టర్మినాలజీస్ అవి ఇంకా బయట మార్కెట్లో రాని టైం పడుతుంది. ఓకే, లైట్ తీసుకోండి, ఇది చదవండి ఫస్ట్ నేను చెప్పేది. క్లిఫ్ అంటే ఏంది? కన్సాలిడేషన్ అన్నప్పుడు ఇంకా ఏం చదివారు ఇందాక? ఏకీకరణ అన్నప్పుడు స్టెప్ బై స్టెప్ తీసుకెళ్ళి రిసిప్ట్స్లని పెంచడం. అంటే ఏదైనా ఇన్స్టెంట్ డెసిషన్ తీసుకోదు ఇండియా. అంటే సడన్గా ట్యాక్సెస్ని పెంచడం, సడన్గా ట్యాక్సెస్ తగ్గియడం. ఫర్ ఎగ్జాంపుల్ ₹10 ట్యాక్సెస్ని పెంచడం ఇలా చేయదు ఇండియా. ఒక టార్గెట్ ₹10 ట్యాక్సెస్ అన్నప్పుడు
రూపీస్ 2 రూపీస్ 1 రూపీ 2 రూపీస్ ఇలా స్లోగా ట్యాక్సెస్ని పెంచుతుంది. ఇది ఇండియా ఫాలో అయ్యే పాలసీ. మిగతా కొన్ని కంట్రీస్ ఏం చేస్తాయంటే ట్యాక్సెస్ 10 రూపీస్ పెంచాలన్నప్పుడు సడన్గా 10 రూపీస్ని పెంచేస్తాయి. ట్యాక్సెస్ 10 రూపీస్ తగ్గియాలన్నప్పుడు సడన్గా 10 రూపీస్ని తగ్గించేస్తాయి. సో ట్యాక్సెస్ ఫర్ ఎగ్జాంపుల్ క్రూడ్ ఆయిలే తీసుకోండి. ఇప్పుడు మీరు క్రూడ్ ఆయిలే తీసుకున్నప్పుడు క్రూడ్ ఆయిల్లో గవర్నమెంట్ ట్యాక్సెస్ ఎప్పుడు 10 రూపాయలు పెంచదు, 15 రూపాయలు పెంచదు, 20 రూపాయలు పెంచదు. గవర్నమెంట్ అలా కాకుండా 1 రూపీ 50 ఎన్పీ 2 రూపీస్ ఇలా ధరల్ని తగ్గిస్తూనే ఉంటుంది. ఓకే, సో మనం ఫాలో అయ్యే ప్రొసీజర్ పద్ధతి ఏది ఉందో అది కన్సాలిడేషన్ పద్ధతి. ఒక స్టెప్ నుంచి మరొక స్టెప్ అంటే ముందుగా రెవెన్యూ రెసిప్ట్స్ని పెంచడం, రెవెన్యూ ఎక్స్పెండిచర్ని తగ్గియడం, మూలధన రెసిప్ట్స్ని పెంచడం, ఎక్స్పెండిచర్లను తగ్గియడం. ఓకే, ఇది స్టెప్ బై స్టెప్. ఇది ఒక బడ్జెట్లో ఏది కాదు, దాదాపు 3-4 బడ్జెట్లు తీసుకొని అప్పుడు మనం ఎఫ్డి అంటే ఫిస్కల్ డెఫిసిట్, ఎఫ్డి ఏది ఉందో 2.5 నుంచి 3% ఏది ఉందో ఈ పరిధి ట్యాక్స్ అంటే ఈ రేట్ మధ్యలో మనం రావచ్చు. ఇప్పుడు ఒక బడ్జెట్లో ఏది కాదు. సో ఒక 3 years 4 years ఒక టార్గెట్ ఉంది మనకు. ఇది కన్సాలిడేషన్ అంటాం. క్లిఫ్ అనుకోండి, ఈ ఇయర్ 2.5 to 3% ఆఫ్ ఎఫ్డి తీసుకురావాలంటే ఇంకా ఆ ఇయర్ ఖచ్చితంగా ఎఫ్డి 2.5 to 3% మధ్యలో వచ్చేస్తుంది. మీరు తీసుకురావచ్చు ఒక బడ్జెట్లోనే, 10 బడ్జెట్లు కూడా తీసుకోవచ్చు. ఒక బడ్జెట్లో ఎలా తీసుకురావచ్చు? కంప్లీట్ ఎక్స్పెండిచర్స్ అన్నింటినీ కట్ చేసేసేయండి. ఎక్స్పెండిచర్స్ ఏమున్నాయి? మనరేకు ఉన్న ఎక్స్పెండిచర్లు, ఇన్సూరెన్స్, బీమాలు, ఎడ్యుకేషన్ పథకాలు ఇవి ఉన్నాయో, ప్రోగ్రామ్స్, రైతులకు ఇచ్చే మన ప్రోగ్రామ్స్ ఇవన్నీ కట్ చేసేసేయండి. ఫిజికల్ డెఫిసిట్ ఏమవుతుంది? ఒక బడ్జెట్లో తగ్గిపోతుంది. కానీ ఇండియా అలా చేయదు అంటున్నాను. ఇండియా స్టెప్ బై స్టెప్ ఎఫ్డి తీసుకురావాలన్నప్పుడు ఈ ఎఫ్డి 2.5-3% మధ్యలో మెయింటైన్ చేయాలన్నప్పుడు ఇండియా దాదాపు ఒక 5-6 బడ్జెట్లు తీసుకుంటుంది. 5-6 బడ్జెట్లు అంటే ఎన్ని సంవత్సరాలు అవుతాయి? 5-6 సంవత్సరాలు పడతాయి. అంటే అది ఇన్స్టెంటా? కాదు, టైం టేకింగ్, స్లోగా గ్రాడ్యువల్గా ఒక్కొక్కటి ఏదైనా మార్పులు తీసుకొస్తూ, అంటే ఎవరికి అర్హత లేదో వాళ్ళను తీసేస్తూ, ఓకే, కొందరికి అలాంటి లాభాలు ఇస్తూ. సో గవర్నమెంట్ ఒక బడ్జెట్ కాకుండా మరొక బడ్జెట్ అంటే ఒక 5-6 బడ్జెట్లు తీసుకుంటుంది టార్గెట్ తీసుకురావడానికి. ఇది కన్సాలిడేషన్ కిందికి వస్తుంది. అదే క్లిఫ్ అనుకోండి, ఈ ఇయర్ మనం టార్గెట్ చేసుకున్నాం, ఈ ఇయర్ టార్గెట్ తీసుకున్నప్పుడు సడన్గా బెనిఫిట్లన్నీ తీసేయడం. ఇప్పుడు బీమా, ఇన్సూరెన్స్ ప్రోగ్రామ్స్, ఓకే, ఇది ఇండియాలో ఇలాంటి ఆప్షన్ ఉండదు. అంటే క్లిఫ్ ఆప్షన్ ఇండియాలో ఉండదు. క్లిఫ్ ఆప్షన్ అనేది ఇండియాలో అసలు ఉండదు. ఇండియా అసలు క్లిఫ్ని ఫాలో అవ్వదు. ఇండియా ఫాలో అయ్యేది ఏది? ఫిజికల్ స్టిమ్యులస్ని ఫాలో అవుతుంది, ఫిజికల్ డ్రాగ్ని ఖచ్చితంగా ఫాలో అవుతుంది, ఫిజికల్ కన్సాలిడేషన్ని ఫాలో అవుతుంది. కానీ ఫిజికల్ క్లిఫ్ని మాత్రం ఇండియా ఫాలో అవ్వదు. ఇప్పుడు ఫిజికల్ క్లిఫ్ని ఫాలో అయ్యేది ఎవరు? యూరోపియన్ కంట్రీస్, స్కాండినేవియన్ కంట్రీలు, ఓకే, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, వీళ్ళందరూ క్లిఫ్ని ఫాలో అవుతారు. క్లిఫ్ని ఫాలో అవ్వడం అంటే ఈ లాభాలన్నిటికీ తీసేయడమా, లాభాలు ఇవ్వడం కూడానా? రెండు. ఓకే, క్లిఫ్ అన్నప్పుడు సడన్గా మనం బెనిఫిట్లు ఇచ్చేస్తున్నాం, సడన్గా లాభాలు ఇచ్చేస్తున్నాం, సడన్గా ప్రాఫిట్స్ ఇచ్చేస్తున్నాం, సడన్గా ఇంట్రెస్ట్లు ఇచ్చేస్తున్నాం, సడన్గా తీసేస్తున్నాం కూడా. ఓకే, సో క్లిఫ్ అన్నప్పుడు ఏదైనా లాభాలు ఇమీడియట్గా ఇవ్వడం, అదే లాభాలని తొలగించడం, తీసేయడం, ఇవన్నీ క్లిఫ్ కిందికి వస్తుంది. సో ఇది ఏంటంటే ఇండియా ఏదైనా బెనిఫిట్స్ ఇవ్వాలన్నా కూడా స్లోగా బెనిఫిట్స్ని ఇస్తుంది. ఒక 2 లక్షలు, 4 లక్షలు, 5 లక్షలు, 10 లక్షలు ఇలా గ్రాడ్యువల్గా స్టెప్ బై స్టెప్ ఫాలో అవుతుంది ఇండియా. అంటే ఒక ప్రొసీజర్ని ఫాలో అవుతుంది ఇండియా. ప్రొసీజర్ని ఫాలో అవడం అంటే కన్సాలిడేట్ ఫాలో అవడం, స్లోగా ప్రతి ఒక్క స్టెప్ని ఫాలో అవడం. సెకండ్, క్లిఫ్ ఫాలో అయ్యే దేశాలు ఏదంటే యుఎస్ఏ, యూరోప్లో కొన్ని స్కాండినేవియన్ కంట్రీలు, ఇవి క్లిఫ్ ఫాలో అవుతాయి. ఇమీడియట్గా బెనిఫిట్స్ని తీసేస్తున్నాయి, ఇమీడియట్గా బెనిఫిట్స్ ఇవ్వడం. 2 ఆప్షన్స్ అవుతాయి అవి. సో అందులో మీకు 4 ఆప్షన్స్ ఇచ్చి ఇందులో ఉన్న వాటిలో యుఎస్ డెవలప్డ్ కంట్రీస్ ఫాలో అయ్యేవి ఏవి అన్నప్పుడు, ఇందులో డెవలప్డ్ కంట్రీస్ అంటే ఏవి? యుఎస్ఏ ఫాలో అయ్యే ప్రొసీజర్లు ఏవి? ఆల్. ఫిజికల్ స్టిమ్యులస్ ఉండదా యూఎస్లో? డ్రాగ్, కన్సాలిడేషన్ కూడా ఉంటుంది, లేదా క్లిఫ్ కూడా తీసుకొచ్చేస్తారు ఒకటేసారి. కానీ ఇండియాలో ఫస్ట్ 3 మాత్రమే, క్లిఫ్ ఉండదు.
ఓకే, సో ఈ క్లిఫ్తో మీ చాప్టర్ 3 ఫిస్కల్ పాలసీ క్లోజ్ అయిపోయింది. ఒక 5 minutes 2 minutes తీసుకోండి. ఇది వెరీ ఇంపార్టెంట్ చాప్టర్. ఇదే చాప్టర్ మళ్ళీ మీకు మెయిన్స్లో రిపీట్ అవుతుంది యాజ్ ఇట్ ఈజ్. సో థిరియాటికల్ మీరు రాయాలన్నప్పుడు ప్రిలిమ్స్ బాగా టఫ్గా ఉండాలి. లైక్ ప్రిలిమ్స్లో బాగా ఐడియా ఉండాలి. మీరు ఏ టర్మ్ రాస్తున్నారో, జీడిపి సంబంధించిన టర్మ్స్, ఈ టర్మినాలజీస్ చాలా ఎక్కువ ఉంటాయి. ఇందులో ప్రతి ఒక్క టర్మినాలజీస్, ప్రాజెక్టులు, బడ్జెట్లో ఉన్న ఈ అంశాలు ఇవన్నీ చదవాలి మీరు. ఓకే, సో ఒకసారి రివైజ్ చేయండి. ఏదైనా డౌట్ ఉంటే అడగండి ఇప్పుడే. నెక్స్ట్ చాప్టర్ ట్యాక్సెస్. రేపు ఈ చాప్టర్లో టెస్ట్ రాయండి. ఒక 20 questions చేస్తాను. ఓకే, 5 marks తెచ్చుకోండి. ఐల్ బి వెరీ హ్యాపీ. ఓకే, 20 questions ఇస్తాను, వాటి కట్ ఆఫ్ 5 marks పెడతాను. 5 marks తెచ్చుకోండి. ఐల్ బి వెరీ వెరీ హ్యాపీ. ఇంకా మీరు దానికన్నా ఎక్కువ తెచ్చుకున్నా ఓకే. చాప్టర్ 3 ఇదే చాప్టర్ కట్ ఆఫ్ ఇస్ 5 marks. రేపే రాయండి. లౌడ్లీ. అమ్మా సారీ, అచ్చా ఉట్టిగా పెట్టేస్తే 5 వచ్చేస్తాయా? ఓకే సరే, ఉట్టిగానే పెట్టండి. రేపు ఉట్టిగానే పోతాయి. అంత ఈజీగా ఇచ్చేస్తారా? ఇదే అది నేను ట్యాక్సెస్ స్టార్ట్ చేయకుండా చెప్పలేనమ్మా. అది నేను ట్యాక్సెస్ స్టార్ట్ చేయకుండా ఆ టాపిక్ నేను చెప్పలేను. ప్లస్ బడ్జెట్ ఎక్స్ప్లెయిన్ చేయకుండా ఆ టాపిక్ నేను చెప్పలేను. అందుకే అది టచ్ చేసినా కూడా అందులో కౌంటర్ డౌట్స్ వచ్చేస్తాయి, ఇది ఎక్కడలా వచ్చింది అని చెప్పి. అప్పుడు నేను ట్యాక్సెస్ ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వస్తుంది. సో ఇప్పుడకు రెవెన్యూ రిసీప్ట్స్ ఉన్నప్పుడు జిఎస్టీ, కార్పొరేట్ పనులు అవన్నీ రాశాను. అప్పుడు కొంతమంది అసలు డైరెక్టా ఇండైరెక్ట్ అని అడిగారు. సో అలాంటి క్వశ్చన్స్ వచ్చేస్తాయి. సో అందుకే నేను టచ్ చేయను. ట్యాక్సెస్ వేయగానే బడ్జెట్ చెప్పేటప్పుడు అది చెప్పేస్తాను. ఫిస్కల్ డ్రాగ్ ఫిస్కల్ స్టిమ్యులస్ వదిలేయండి. సో అక్కడ ఫిస్కల్ డ్రాగ్ ఫాలో అవుతుంటే మనం స్టిమ్యులసే ఫాలో అని రూల్ ఏం లేదు. అక్కడ ఫిస్కల్ డ్రాగ్ ఉన్నప్పుడు ఇక్కడ ఫిస్కల్ స్టిమ్యులసే ఫాలో అని రూల్ ఏం లేదు. మన మార్కెట్ కండిషన్ని బట్టి ఓకే, ఇక్కడ మనం ఫిస్కల్ స్టిమ్యులస్ అన్న ఫాలో అవ్వచ్చు, డ్రాగ్ అన్న ఫాలో అవ్వచ్చు. ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్, ఇంట్రెస్ట్ రేట్లను బట్టి ఇన్వెస్ట్మెంట్లు అవుతాయి. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ఈ డ్రాగ్ అయినప్పుడు రిజర్వ్లు తగ్గుతాయా పెరుగుతాయా అనేది అది కండిషన్ని బట్టి మీరు డ్రాగ్ వాడతారు. సో అప్పుడు డ్రాగ్ తీసేయండి. డ్రాగ్ తీసి ఇంట్రెస్ట్ రేట్ గురించి మాట్లాడండి. ఇప్పుడు మీరు ఏం చేశారు, ఇంతకుముందు ఓన్లీ యూఎస్ మార్కెట్ గురించి మాట్లాడు. ఇంతకుముందు మీరు ఫిస్కల్ స్టిమ్యులస్ తీసుకొచ్చారు. స్టిమ్యులస్ తీసుకున్నప్పుడు ఏం తీసుకొచ్చారు, ఎక్కువ మార్కెట్లో డాలర్ సప్లైని పెంచారు, ఇన్వెస్ట్మెంట్లు పెరిగాక ఇక్కడ ఏమవుతుంది, ధరలన్నీ పెరిగాయి. దీనివల్ల ఇన్ఫ్లేషన్ వచ్చేసింది మార్కెట్లో. ఇప్పుడు ఇన్ఫ్లేషన్ ఎందుకు వచ్చింది, ఉద్దీపన, స్టిమ్యులస్ ఫాలో అయ్యారు కాబట్టి ఇన్ఫ్లేషన్ వచ్చింది, అంతేనా? సో ఇది ఇన్ఫ్లేషన్ని తగ్గడానికి ఇప్పుడు నేను ఏం ఫాలో అవ్వాలి, డ్రాగ్ ఫాలో అవ్వాలి. ఓకే, ఇప్పుడు ఈ డ్రాగ్ ద్వారా ఇప్పుడు నేను ఏం చేస్తాను, మార్కెట్లో డాలర్స్ అన్నీ లాగేస్తాను. సో మార్కెట్లో డ్రాగ్ ద్వారా డాలర్స్ అన్నీ లాగేస్తే ఇప్పుడు మార్కెట్లో మనీ సప్లై తగ్గినప్పుడు నేను మళ్ళీ ఏం ఫాలో అవ్వాలి, స్టిమ్యులసే ఫాలో అవ్వాలి, ఉద్దీపన. అంటే ఇదేంటి, ఒక సైక్లిక్ ఆర్డర్. ఈ సైక్లిక్ ఇది మళ్ళీ డ్రాగ్ వస్తుంది. మళ్ళీ ఇది యుఎస్ మార్కెట్ అనే కాదు, ఏ మార్కెట్ అయినా అంతే. సో ఇంట్రెస్ట్ రేట్, ఇది ఏ పాలసీ అయినా ఇక్కడ ఏమైంది, ఇంట్రెస్ట్ రేట్ పెరిగింది. ఇంట్రెస్ట్ రేట్స్ ఎందుకు పెరిగాయంటే మనీ సప్లై పెరిగింది కాబట్టి ఇంట్రెస్ట్ రేట్స్ పెరిగి ఉంటాయి.
సో మనీ సప్లైని తగ్గియాలి. మనీ సప్లైని తగ్గియాలంటే నేను ఫిజికల్ స్టిమ్యులస్ ఎందుకు ఫాలో అవుతాను అంటే ఇప్పుడు కండిషన్ ఏంటి, ఇప్పుడు డ్రాగ్ ఫాలో అవ్వాలి. స్టిమ్యులస్ ఫాలో అవుతేనే ఈ కండిషన్ వచ్చింది కాబట్టి ఇప్పుడు డ్రాగ్ ఫాలో అవుతున్నాను. ఇప్పుడు డ్రాగ్ ఫాలో అవుతున్నాను అంటే ఇంట్రెస్ట్ రేట్ పెరిగింది. ఇప్పుడు ఇంట్రెస్ట్ రేట్ పెరుగుతాయి, ఇక్కడ ఇన్వెస్ట్మెంట్లు పెరుగుతాయి. ఇక్కడ డ్రాగ్ ఫాలో అవుతున్నారంటే ఇక్కడ ఖచ్చితంగా డ్రాగ్ ఫాలో అని లేదు, స్టిమ్యులస్ ఫాలో అవ్వాలని లేదు. ఇప్పుడు మీ మార్కెట్ ఎలా ఉందో మీ మార్కెట్ని బట్టి ఆ కండిషన్ మీరు తీసుకోండి. ఇక్కడే ఇంట్రెస్ట్ రేట్స్ పెరిగాయి కాబట్టి ఇక్కడ నుంచి విత్డ్రా స్టార్ట్ అయిపోతుంది. ఇప్పుడు విత్డ్రావల్ చేసేసుకుంటా ఉంటారు, ఎందుకంటే ఇక్కడ ఇన్వెస్ట్మెంట్స్ పెరిగితే వీళ్ళకి ఎక్కువ లాభాలు వస్తాయి, ఇండియాలో లాభాలు లేవు. ఫస్ట్ ఏమో ఇండియాలో ఇన్వెస్ట్మెంట్స్ని పెంచాలి. సెకండ్ పాయింట్, ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు వీళ్ళ రిజర్వ్ లీడ్ ఉన్న ఇండియాలోనే వాళ్ళని అలానే ఉంచాలి. అంటే వీళ్ళకు లాభాలు ఇస్తూ కొత్త వాళ్ళకు లాభాలు చూపించి ఇన్వెస్ట్మెంట్స్ పెంచాలి. సో ఇది కనుక జరగాలన్నప్పుడు ఇండియాలో ఇంట్రెస్ట్ రేట్ ఏముండాలి ఇప్పుడు అంటే యూఎస్తో కంపేర్ చేసుకుంటే ఇండియాలోనే ఇంట్రెస్ట్ రేట్స్ ఎక్కువ ఉండాలి. అప్పుడే ఈ రెండు కండిషన్లు మనకు సాటిస్ఫై అవుతాయి. క్లియర్? సో ఇప్పుడు ఇండియాలో ఇంట్రెస్ట్ రేట్ పెరిగింది కాబట్టి ఇన్వెస్ట్మెంట్స్ పెరుగుతాయి. ఆల్రెడీ డిపాజిట్ చేసిన వాళ్ళు అలానే డిపాజిట్ చేస్తారు, మాకు వెళ్ళాలని లాభాలు ఎక్కువ వస్తున్నాయి కదా అని యూఎస్కి పోకుండా ఇండియాలోనే ఇన్వెస్ట్మెంట్స్ అలానే ఉంచుతారు. ఎనీ మోర్ క్వశ్చన్? మీకు ఇందులో ఇన్ని క్వశ్చన్స్ వస్తే మీకు అంత ఈజీ బడ్జెట్ అర్థమవుతుంది. ఇంకోటి ఒకటి ఉంది మనకు బడ్జెట్ అని. ఓకే, సో ఆ బడ్జెట్ డిస్కస్ చేయాలంటే ఫిజికల్ పాలసీ బాగా క్లియర్ ఉండాలి, బ్యాంకింగ్ టాపిక్స్ అన్నీ క్లియర్ అయి ఉండాలి. ఓకే, టేక్ యూర్ టైం. ఇంకో 2-3 మినిట్స్ తీసుకొని ట్యాక్సెస్ ఎలా అయినా ఇప్పుడు స్టార్ట్ చేయలేను, ఇప్పుడు ట్యాక్సెస్ కొత్త చాప్టర్ కాబట్టి ఐ టేక్ టుమారో. కానీ డౌట్ 10 మినిట్స్ ఉంటాను, ఇంకా డౌట్ ఉంటే నాకు అడగండి. యా, రూపీ ఎక్కువ ఉన్నట్టు అంతే కదా. ఇండియాలో మనీ సప్లై తక్కువ ఉందంటే దాని అర్థం ఏంటి? రూపీ తక్కువ ఉన్నట్టు, రూపీ ఎక్కువ ఉన్నట్టు. ఓకే, చలో థ్యాంక్ యూ.